సూపర్. ఎన్టీఆర్ అని ఎలా ఉన్నాడు? సూపర్. అదిరిపోయింది. సూపర్ సూపర్. ఎన్టీఆర్ అని యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ హైలైట్. సూపర్. ఎన్టీఆర్ అని ఎలా ఉన్నాడు? డైరెక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. బ్రహ్మ బ్లాక్ బస్టర్. దేవరా అదిరిపోయిందన్న మూవీ మాత్రం. ఎన్టీఆర్ అని ఎలా ఉన్నాడు? ఎన్టీఆర్ అని ఎలా ఉన్నాడు? అదిరిపోయాడు అన్న. ఆయుధ పూజలో ఒక స్టెప్ ఉంది అన్న, ఇలా వేసుకొని వస్తాడు, మైండ్ బ్లోయింగ్. అసలు ఎన్టీఆర్ అన్న ఇంకోసారి చింపేశాడు. అసలు 6 years తర్వాత సింగిల్ స్క్రీన్ మీద ఇదే అసలు 1000 కోట్లు కాదు, ఎన్ని కోట్లు ఇచ్చినా అసలు అన్నం తెర మీద చూసావో ఇప్పుడు అసలు ఆనందమే ఆనందం. చాలా బాగా నచ్చింది. ఇప్పటి నుంచి ఏ రివ్యూ చూడను, ముందు మూవీకి వచ్చి కాలర్, ఇది కాలర్ అన్న, దీన్ని నెలకి ఎగరేస్తాం. అదే ఎన్టీఆర్ అని ఎలా ఉన్నాడన్నా? జై దేవరా, వేరే మాట్లాడదు. జై దేవరా. బాగలేదు. అదృష్టాలు. ఎన్టీఆర్ అని ఎలా ఉన్నాడన్నా? ఎగరమని చెప్పాడు, కాళ్ళు అయితే ఎగరేయను. అంతకు మించి అంటే ఇది ఒకటే చేయగలుగుతాను. సముద్రం, ఈ సముద్రం చేపల కంటే ఎత్తుని కత్తుని ఎక్కువ చూస్తుండది, అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు. ఎరిపెక్కిపోయాయి. అదిరిపోయిందన్న సినిమా మాత్రం. కాళ్ళు రగరేసుకునేలాగానే చేశాడు ఫ్యాన్స్ ని. 6 years తర్వాత వచ్చింది కదా, ఎలా ఉందన్న? అదిరిపోయిందన్న. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తాను మూవీ? 1000 కోట్లు కన్ఫర్మ్. బాహుబలి రికార్డ్ బ్రేక్ అన్నా? బ్రేక్ అయిద్దన్న. ఎలా ఉందన్న దేవరా? సినిమా మాత్రం వేరే లెవెల్, బ్లాక్ బస్టర్ ఉంది సినిమా, ఎక్కడా బోర్ కొట్టదు. సినిమా మాత్రం అల్టిమేట్ బ్లాక్ బస్టర్. బీజిఎం వచ్చేసి మామూలు కొట్టలేదు, బీజిఎం ఖతర్నాక్ ఉంది సినిమా మాత్రం. చాలా మంది నెగిటివ్ చెప్తున్నారు అన్న రివ్యూ. సినిమా చూసి మాట్లాడాలి, నెగిటివ్గా చెప్పేటోళ్ళు. నేను ఒకటే చెప్తున్నా, ఫస్ట్ సినిమా చూసిన తర్వాత కామెంట్ చేయండి, సినిమా చూసిన తర్వాత దాన్ని రివ్యూ చేయండి అంతే.